సూర్య అయితే జ్యోతిని బయటకు తీసుకుని వెళ్ళి అలా అక్కడ కూర్చుని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో సూర్య జ్యోతిని ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటి జ్యోతి, ఎందుకు నీకు ఒక విషయం అడుగుతాను చెప్పు. ఇన్నాళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నువ్వు ఏదో విషయం మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు. ఆ బాధకు కారణం ఏంటో నాకు చెప్పు జ్యోతి, నాకు చెప్పకూడదా ఏంటా? ఆ సమస్య ఏంటో చెప్తే నేను కూడా సాల్వ్ చేస్తాను కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేం లేదండి, అలా ఏం లేదు అని చెప్పి అనేస్తుంది. దాంతో సూర్య అయితే ఇంట్లో అడిగితే నువ్వెంతకీ చెప్పటం లేదు, మొగమాట పడుతున్నావని ఇలా బయటకు తీసుకువచ్చి అడుగుతున్నాను. ఇలా అయినా సరే నువ్వు చెప్పవా జ్యోతి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేం లేదండి అని చెప్పి అనేస్తుంది. దాంతో సూర్య అయితే నువ్వు చెప్తుంది అబద్ధమని నాకు స్పష్టంగా తెలుస్తుంది జ్యోతి అని చెప్పి అనేస్తాడు. ఇంతలో జ్యోతి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకైతే 2 విషయాల్లో సమస్య ఉందండి. ఒకటి, జీవన నా కూతురా కాదా అని. రెండోది, ఒకవేళ నా కూతురు కాకపోతే నేనేం చెయ్యాలి అన్నది. రెండో విషయం అయితే మాత్రం పద్మమ్మ నాకు క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే జీవన నా కూతురు అయినా అవ్వకపోయినా సరే ఇప్పుడు ఎలా చూసుకుంటున్నానో తర్వాత కూడా అలానే చూసుకుంటానని చెప్పి జ్యోతి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.